నమస్తే ఫ్రెండ్స్, మన యూట్యూబ్ మిత్రులకు ముందుగా నమస్కారం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బర్రెదుడ్డే కనిపిస్తుందని చూడండి ఫ్రెండ్స్. చూడండి, అది బర్రె ఇట్లా చీదలోకి వచ్చి ఈనింది. అది ఈనినట్టుంది. ఆ దుడ్డే ఒకటే ఇట్లా చెట్ల పొదల్లా ఉంది. బాగా ఆకలిగా ఉన్నట్టుంది ఫ్రెండ్స్. చూడండి అది ఎట్లా తిరుగుతుందో. కానీ ఆ దాని యజమాని చూసుకోలేకపోయాడు ఫ్రెండ్స్. చూడండి అది చూడండి, మమ్మల్ని చూసి ఎట్లా వస్తుందో. దా దా ట్రోయ్ ట్రోయ్, దా దా ట్రోయ్ ట్రోయ్. చూడండి ఎట్లా అరుస్తుందో చూడండి. అది ఎందుకంటే బలరు ఇట్లా చీదలకు వెళ్ళి ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి బర్రెదుడ్డే చూడండి, నన్ను చూసి నేను వీడియో తీస్తుంటే అది చూడండి ఎట్లా వస్తుందో. దా దా ట్రోయ్ ట్రోయ్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బలరు ఏడంటే ఆడ ఏంటాయి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు గమనిస్తుండాలి. బలరైనా సరే ఆవులైనా సరే అది బాగా ఆకలితో ఉన్నట్టుంది ఫ్రెండ్స్. చూడండి ఎట్లా వస్తుందో, ఆకలి మీద ఉంది. స్మాల్ బఫెలో చూడండి ఫ్రెండ్స్, చిన్న బర్రెదుడ్డే. అది మా దగ్గరికి చాలా ఆకలి మీద ఉన్నట్టుంది, అందుకే ఎట్లా వస్తుంది. అది బాగా ఈ అడవిలో ఎటు కనిపించకున్నందుకు ఎవరికి కనిపించలేదు ఫ్రెండ్స్. ఇలా ఉంటే దుడ్డెలు కుక్కలు గిట పట్టడం ఖాయం ఫ్రెండ్స్. కానీ ఈ చీదులో ఉన్నందుకు కుక్కలు గిట చూడలేకపోయినా ఫ్రెండ్స్. చూడండి దాని ఆయుష్ ముందలుకున్నట్టుంది. ఇక్కడ దిగత మా శనికాడ లేగను బయట కట్టేస్తే పాలు విండి కట్టేసి వచ్చినంత మాత్రాన పట్టేసిన ఫ్రెండ్స్. చూడండి దీని ఆవుసు చాలా ముందలుకుంది. ఈ దుడ్డే చూడండి, ఈ ఇంత చీదల ఎట్లా ఉందో ఒక్కటి. అది ఈడినట్టుంది ఫ్రెండ్స్. కానీ ఆకలి మీద మాత్రం ఆకలి చాలా ఉంది ఫ్రెండ్స్ దీనికి. చూడండి అది ఎంత తల్లి కోసం ఎట్లా దేవులాడుకుంటుందో. కానీ దాని తల్లిని వేరే సైడ్ కొట్టుకుపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇట్లా చాలా చోట్ల అవుతుంటాయి ఫ్రెండ్స్. చూడండి దాని తల్లి ఎంత దూరం ఉందో. ఇట్లా అడవిలా ఈనిపోయింది అది. కానీ దాని ఓనరు దాన్ని గమనించలేకపోయిండు. మేము చూసి మేకలు కొట్టుకొచ్చిందాము, ఇట్లకెళ్ళి మేస్తున్నామని చూస్తే మేకలు బెదిరించడానికి చూసినాం ఫ్రెండ్స్. ఫస్ట్ అడవి పంది అనుకున్నాము, కాకపోతే మాత్రం ఇది చిన్న దుడ్డే ఫ్రెండ్స్. చూడండి ఎంత స్మాల్, ఎంత బాగుందో, క్యూట్గా ఉందో. ట్రోయ్ ట్రోయ్ దా దా. ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇటువంటి పశువులు వాటికి తెలియదు. ఎందుకంటే మేతకు ఈడ్చినప్పుడు అవి ఎక్కడెక్కడ తిరుగుతుంటాయి. నిండుగా ఈననైనప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నారు ఫ్రెండ్స్. నిండుగా ఈననైనప్పుడు అవి ఏడబడితే ఏడంటే ఆడ ఈంతాయి ఫ్రెండ్స్. చూడండి ఇక అది చూడ ఎంత ఆకలితోటి చూస్తుందో. చాలా ఆకలి మీద ఉన్నట్టుంది ఫ్రెండ్స్. చూడండి ఇది ఆడిదుడ్డే ఫ్రెండ్స్. చూడండి అది ఎట్లా చూస్తుందో. దాని తల్లి కోసం వెతుకులాడుతుంది ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, ఇంత నీళ్ళులా పోతుంది. క్యూ ద ద ట్రోయ్ ట్రోయ్. చూడండి పాల కోసం వెతుకుతూ ఉంది. చాలా ఆకలి మీద ఉన్నట్టుంది. నిన్న ఎప్పుడు ఈనిందో అది దాన్ని గమనించలేకపోయాడు. ఆ అబ్బాయికి ఇందాకనే ఫోన్ చేస్తే వస్తున్నా జర చూడండి అని చెప్పాడు. అందుకనే ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది. ట్రోయ్ ట్రోయ్. అటు వెళ్ళి దాని ఆకలి కోసం నీళ్ళు అయితే తాగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇట్లా అయితే మర్చిపోతే చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న జీవి చాలా అతను ఇప్పుడు ఇంతదేమో రేపు ఇంతదేమో అని బర్రెను చూసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే అది ఎప్పుడు తిప్పనే ఉంటుంది. దాన్ని గమనించలేకపోయాడు. ఇంటికాడ అయితే చూసుకోగలుగుతాడు. కానీ ఇట్లా చెట్ల పొదల్లో బాగా అడవిలాగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇగో మీకే చూడండి ఎట్లా ఉంది అడవి. ఈ అడవి లోపల ఏమి కనబడది, అందుకనే దాన్ని గమనించలేకపోయాడు. ద ద ద ట్రోయ్ ట్రోయ్. నేను పిలుస్తుంటే అవి ట్రోయ్ ట్రో అటు వెళ్తుంది. ట్రోయ్ ద ద ట్రోయ్ ట్రోయ్. చూడండి దాని తల్లి కోసం ఎట్లా వెతుకుతుందో, ఎంత ఆకలి మీద ఉందో అది పాపం. వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వచ్చిందో.
దగ్గరికి వచ్చేస్తుంది. తల్లి అనుకుంటుంది అది, దానికి ఏం తెలుసు. చూడండి ఫ్రెండ్స్, ఈ దుడ్డని ఇట్లా బయటికి తీసుకొస్తున్నాం. బాగా చీరలో ఉన్నాం అక్కడ, బయటికైతే తీసుకొస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈ చీదలకి అయితే బయటికి తీసుకొచ్చాను ఇట్లా. దాని తల్లి కోసం ఎట్లా వెతుకుతుందో చూడండి. ఇదిగో దాని తల్లి కోసం వెతుకుతుంది. నిన్న అయింది ఇది, ఇంకా నయ్యం ఇది ఆకలికి తట్టుకొని ఇంత అది ఉందంటే, ఇంత చిన్నది గ్రేటే. దీని ఆయుష్ దీనికి ఇట ముందలకుంది. చూడండి, ఒక్కొక్క జన్మ ఒక్కొక్క తాన పుడుతుంది. దాని తల్లి ఈనింది, ఇడిచి పెట్టి వెళ్ళిపోయింది. దాని తల్లికి ఇంకా గుర్తు రాలేదు పిల్ల ఎక్కడ పోయని. చూడండి, ఇంకా ఇది మళ్ళా పోతుంది చీదలకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళకు. చూడండి, ఇగో మా మేకలు అక్కడ మేస్తున్నాయి. మేము మేకల జతకు తీసుకొని వచ్చినాం బర్రె పిల్లని. బర్రెల బాయ్ వస్తున్నట్ట, ఇప్పుడు ఫోన్ చేసాం ఇందాకనే. అసలు తెలియదంట ఆ బర్రె ఇంకా ఇంతది, రేపు ఇంతది, ఎల్లుండి ఇంతది అని వాళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే మాత్రం చాలా ఈ వీడియో మాత్రం థ్రిల్లింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పిలిస్తే ఎట్లా వస్తుందో అది ఒలుగుతుంది దాని తల్లి కోసము. దాని తల్లి ఇప్పుడు ఆ బర్రెలను కొట్టుకొస్తాడంట ఆ అబ్బాయి. చూద్దాం, ఆ అబ్బాయి వచ్చినాక బర్రె దాని తల్లి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో.